భారతదేశం పుట్టించిన అత్యంత వినయపూర్వక, అత్యంత ప్రేరణాత్మక, అత్యంత గొప్ప మనిషి ఎవరు అని ఎవరినైనా అడిగితే ఒక పేరు మాత్రం అందరి హృదయంలో మొదట వినిపిస్తుంది. ఆయనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అతను పేదరికంలో పుట్టాడు, కాని దేశాన్ని ఆకాశంలోకి పంపాడు. అతనికి డబ్బు లేదు, కాని కలలు ఉన్నాయి. అతని బాల్యం సాధారణం, అతని విజయాలు అసాధారణం. ఇదే ఆయన పుట్టినరోజు నుంచి మరణం వరకు తెలియని సంఘటనలతో హార్ట్ టచ్ అయ్యే భావోద్వేగాలతో నిండిన కలాం గారి జీవిత చరిత్ర యొక్క వీడియో. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరం చిన్న చేపల ఊరు. జైనులబ్దీన్ అనే పడవల మరమ్మతు చేసే వ్యక్తి ఆసియమ్మ అనే ధార్మిక, దయామయి తల్లి. అలాంటి కుటుంబంలో పుట్టిన చిన్న అబ్బాయి ఔల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన అతి చిన్న వయస్సులోనే ఆయన జీవితం ఆయనకు కష్టాలను చూపించింది. ఆయన ఇల్లు పెద్దది కాదు, రిసోర్స్ లేదు, పెద్ద ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. కాని ఆయన ఇంట్లో ఉన్నదేమిటంటే సద్గుణాలు, శ్రమ, ప్రేమ, విశ్వాసం. ఒక చిన్న కథ కలాం గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. కలాం గారు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒకసారి అమ్మ తినడానికి అన్నం తగ్గించుకుంది. కలాం అడిగాడు, అమ్మా, నువ్వెందుకు తినలేదే అని. అమ్మ నవ్వుతూ, నాకు ఆకలి లేదులే నాన్నా అంది. కాని కలాం గారు గ్రహించాడు, అది ఆకలి కాదు, అది త్యాగం. ఈ సంఘటన ఆయన యొక్క జీవితాన్నే మార్చింది. కలాం గారి స్కూల్ రోజుల్లో ఒకరోజు ఆయన సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఏరోడైనమిక్స్ గురించి బోధిస్తున్నాడు. పక్షులు ఎలా ఎగురుతాయి, గాలిని విమానం ఎలా కట్ చేస్తుంది. చిన్నగా ఉన్న కలాం గారు ఆ మాటలు వినగానే ఆ క్షణమే నిర్ణయించాడు, నేను విమానం తయారు చెయ్యాలి, నేను ఆకాశంలో ఎగరాలి. అది ఆయన మొదటి కల, మరియు ఆ కల ఆయనను ప్రపంచాన్ని జయించే దిశలో నడిపింది. ఆయనపై ఉన్న బాధ్యత కోసం కుటుంబానికి సహాయం చెయ్యడానికి 8వ తరగతిలోనే కలాం గారు పేపర్లు అమ్మడం ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు లేచి పేపర్ బండిల్ తీసుకుని ఇళ్లకు వెళ్లి పేపర్లు వేస్తుండేవాడు. ఈ పని ఆయనకొక పెద్ద పాఠం నేర్పింది. నేను కుటుంబానికి భారమేమీ కాదు, బలం కావాలి అని నిర్ణయించుకున్నారు కలాం గారు. ఒకసారి ఆయన మాట్లాడుతూ చెప్పారు, పేదరికం నాకు అడ్డం కాలేదు, ఆ సమయంలో అది నాకు శక్తిని ఇచ్చింది అని అన్నారు. దాని తరువాత బీఎస్సీ పూర్తి చేసిన తరువాత ఆయన ఎంఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలనుకున్నాడు. కాని ఫీజు భారీ, ఇల్లు ఎఫోర్డ్ చెయ్యలేరు అని కలాం గారు నిరాశపడుతున్న సమయం. అప్పుడు కలాం గారు ఆల్మోస్ట్ డ్రీమ్ వదిలేయబోతున్నప్పుడు ఆయన గారి అక్క జోహరా తల్లి ఆభరణాలు అమ్మి తన పొదుపులు ఇచ్చి కలాం చదువు ఆగకూడదు అని అంది. అక్కడే ఆ సమయంలో ఆయన ఒకసారి ప్రాజెక్ట్లో ఆలస్యం చేశారు. ప్రొఫెసర్ ఘాటుగా విరుచుకుపడ్డారు, ఈ రోజు పూర్తవ్వకపోతే నువ్వు ఎంఐటీలో ఉండలేవు అని చెప్పేశారు. కలాం గారు ఆ రాత్రంతా నిద్ర లేకుండా చేసి ఉదయానికి పూర్తి చేశాడు. ప్రొఫెసర్ కళ్లల్లో ఆశ్చర్యం, వీడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు అనుకున్నారట. ప్రొఫెసర్ గారు అతని జీవితంలో మొదటిసారి ఎవరో చెప్పిన మాట, ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్, అది గుర్తుకు వచ్చింది అని అన్నారు. 1969లో కలాం గారు ఇస్రోలో చేరారు. దేశం ఇంకా శాస్త్రంలో ప్రారంభ దశలో ఉంది. 1979 SLV-3 రాకెట్ లాంచ్, కలాం గారు మిషన్ డైరెక్టర్. అన్ని కళ్ళు ఆకాశంపైనే, అన్ని హృదయాలు ఒకే గమనంలోనే. కౌంట్ డౌన్ మొదలయ్యింది. 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1 లిఫ్ట్ ఆఫ్. కాని కొద్ది నిమిషాలకే మిషన్ విఫలం. ప్రపంచం నిశ్శబ్దం, దేశం నిరాశ. కలాం తల వంచి నిలబడ్డాడు. అప్పుడు ఇస్రో చైర్మన్ సత్యేష్ ధావన్ ముందుకు వచ్చి, ఈ విఫలం నా తప్పు, నా బృందం ఏమీ కాదు అన్నారు. ఆ రోజు నాయకత్వం ఎలా ఉండాలో దేశం నేర్చుకుంది. ఆ రోజు కలాం గారు నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 1 సంవత్సరం తరువాత అదే SLV-3 విజయంతో ఆకాశాన్ని తాకింది. ఆ రోజు ధావన్ చెప్పారు, ఈ విజయం కలాం బృందందే అని చెప్పారు. కలాం గారు చరిత్రలో నిలిచిపోయిన క్షణం. కలాం గారు మిస్సైల్ మ్యాన్ అవతారం ఎత్తిన సమయం.
కలాం గారు డిఆర్డీఓలో భారతదేశం డిఫెన్స్ టెక్నాలజీని ముందుకు నడిపారు. అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూన్, నాగా ఇవి అన్నీ ఆయన బృందాలే తయారు చేశాయి. దేశం గర్వంగా అతన్ని పిలిచింది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. కాని ఆయన మాత్రం ఎప్పుడూ ఒకే మాట, ఇది నా విజయం కాదు, బృందం విజయం అని చెప్పేవారు. అంతటి పెద్ద మనసు కలాం గారిది. దాని తరువాత కలాం గారి పనులకి ప్రపంచం మొత్తం షాక్ అయ్యిన సమయం 1998 పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్స్. భారతదేశం ప్రపంచానికి మేము కూడా శక్తివంతులమే అని చెప్పిన రోజు అది. ఈ ప్రయోగాలు పూర్తిగా రహస్యంగా చేశారు. ఎంత రహస్యంగా చేశారంటే అక్కడున్న సైనికులే చెబుతారు. కలాం సార్ పగటిపూట ఎండలో రాళ్లమీద కూర్చుని రాత్రివేళలు చాలా రహస్యంగా పనిచేశారు. ఆయన ప్రెసిడెంట్ అవ్వడానికి కాదు, భారతమాత బలపడడానికి పనిచేశారు అని అనేవాళ్లు అక్కడున్న సైనికులు. దాని తరువాత 2002లో ఏ రాజకీయ పార్టీ బ్యాకప్ లేకపోయినా మొత్తం దేశం ప్రేమతో అతన్ని భారత రాష్ట్రపతిగా ఎన్నుకుంది. ఎల్లప్పుడూ పిల్లలతో, యువతతో, విద్యార్థులతో టైం గడిపేవారు. విద్యార్థులకి ఆయనపై ప్రేమ నిజంగా అపారమైనది. ఒక 7వ తరగతి చదువుతున్న బాలుడు రాసిన లేఖకు రాత్రి 11:45కి స్వయంగా రిప్లై ఇచ్చాడు. కలాం గారిని పీపుల్స్ ప్రెసిడెంట్ అనడానికి ఇదే కారణమయ్యింది అప్పట్లో. 2015 జూలై 27 స్టేజ్ మీద నిలబడి కలాం గారు లెక్చర్ ఇస్తున్నారు. క్రియేటింగ్ ఎ బెటర్ ప్లానెట్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఒక్కసారిగా కూలిపోయారు. స్టేజు మీదే లెక్చర్ చేస్తూనే, కలల గురించి చెప్తూనే, భారత యువతను ప్రేరేపిస్తూనే కలాం గారి హృదయమాగిపోయింది. కాని ఆయన సందేశం ఎప్పటికీ ఆగదు. కలాం గారి జీవితం మనకొక పెద్ద పాఠం నేర్పుతుంది. విజయం అంటే మనం సంపాదించేది కాదు, మనం ప్రేరణ ఇచ్చేది అని నేర్పుతుంది. ఒక పేపర్ అమ్మే బాలుడు భారత రాష్ట్రపతి అయ్యాడు. జీవితం ఎంత కష్టతరంగా ఉన్నా, ఎంతమంది ప్రయత్నించినా, మీ దగ్గర డబ్బు లేకపోయినా ఒక మనిషి తన కలలు వదలకుండా నడిచాడు. అతడే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అతని జీవితమే చెప్తోంది, పుట్టుక మన చేతుల్లో లేదు, కాని భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంది అని. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ బయోగ్రఫీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.